పదవి విరమణ సభకు ఈ యొక్క పాలకవర్గం ఈ యొక్క సభకు అధ్యక్షత వహించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఉన్న ఊరుకు కన్న తల్లికి ఎంత సేవ చేసినా కూడా తక్కువే. ఎందుకంటే తల్లికి బిడ్డగా పుట్టినప్పుడు ఆ తల్లికి ఎంత సేవ చేసినా కూడా మనం ఎంత చేసినా తక్కువే ఉంటుంది. ఈ గడ్డ మీద పుట్టినందుకు ఈ గడ్డకు రుణం తీసుకోవడానికి కూడా ఎంత సేవ చేసినా కూడా మన గ్రామానికి తక్కువనే. కాబట్టి అలాంటి అదృష్టం ఆ భగవంతుడు ఉన్నటువంటి పాలకవర్గం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలకవర్గాలు కావచ్చు, అలాంటి అవకాశాన్ని మీకు ఆ భగవంతుడు కల్పించినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ఎన్ని అవకతవకలు అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా మీరు 5 సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్నందుకు మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, రకరకాల వ్యాపారాలు ఉండొచ్చు, కూలి పనులు చేసుకుండొచ్చు, రకరకాల పనులు చేసుకుండొచ్చు, అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేయాలి. ముఖ్యమైన కార్యక్రమాలు మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే సర్పంచ్ ఎంత ముఖ్యమో పాలకవర్గ సభ్యులు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే పాలకవర్గ సభ్యుల యొక్క తీర్మానాలు చేసినప్పుడే ఆ తీర్మానం పాస్ అయ్యి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా, ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఒకటి ఆపాలన్నా, చేయాలన్నా, ఏదైనా ఇలాంటి ఎవరైనా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు దాంట్లో ఏమైనా అవకతవకలు ఉంటే ఆపాలన్నా కూడా, డెవలప్మెంట్ జరగాలన్నా కూడా పాలకవర్గం చేతిలో, అందరి చేతిలో ఉంటుంది. కాబట్టి దానికి సహకరించినందుకు మన గ్రామాన్ని మరింత అభివృద్ధి, గతంలో కంటే కూడా మరింత అభివృద్ధి చేసినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాదు ఎక్కువ వచ్చిన పరిస్థితి ఉండే అప్పుడు ఆయన చూసాం, మన చూసాం, ఊళ్ళో చూసాం, కానీ అది సీసీ రోడ్డు చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది. అదేవిధంగా రైతు వేదిక కానీ, శ్మశాన వాటిక కానీ ఇతర పనులు మా హయాంలో చేసుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ముందు ముందు ఇట్లాంటివి ఎన్నో రావాలి మన ఊరికి అని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ముగిస్తుంది. 8వ వార్డు సభ్యులు గుండెపోయిన సంతోష అశోక్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. మాజీ సర్పంచ్ జక్కిడి రామరెడ్డి గారిని, ఈనాటి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ వీడ్కోలు సమావేశ సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ సోదరుడు కాయతి రమేష్ గౌడ్ గారికి, ఎంపీటీసీ బద్ద కొడలేటి గారికి, ఉప సర్పంచ్ జక్కిడి జయమ్మ అంజిరెడ్డి గారికి, మాజీ సర్పంచులు జయజయరెడ్డి గారికి, పాల్రెడ్డి గారికి, రామరెడ్డి గారికి, లక్ష్మమ్మ గారికి, సింగిల్ డైరెక్టర్ దుర్గకృష్ణ గారికి, గుండె ఉద్దేశించి కానీ మన గ్రామ అభివృద్ధిని ఉద్దేశించి కానీ ఇంకా ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. 84 ఏర్పడ్డప్పుడు మర్రి రామరెడ్డి సర్పంచ్ అయ్యిండు. తర్వాత బద్దం పాండ్రెడ్డి అయ్యిండు. మన 2 గూడాలు ఒక దగ్గర, మసిగూడెం, పేదకొంటూరు ఒక దగ్గర ఉన్నప్పుడు బద్దం పాండ్రెడ్డి సర్పంచ్ అయినాక మళ్ళీ తర్వాత మా గూడాలు అన్ని పడి మసిగూడెం పడితే అప్పుడు కోర్టుకు పోతే ఒక 6 నెలలు ఆగింది. 6 నెలల తర్వాత స్టే తెచ్చి మళ్ళీ చేసినాక ఫస్ట్ సర్పంచ్ని మన గ్రామ పంచాయతీ అలాగైనాక నేను, నా తర్వాత కాగిత లక్ష్మమ్మ, నా తర్వాత పాండ్రెడ్డి తర్వాత జేజేరెడ్డి తర్వాత ఇప్పుడు రమేష. ఎంపీటీసీలు అప్పుడు మర్రాంరెడ్డి ఉండి మండలాధ్యక్షుడు అయ్యిండు. ప్రతాప్రెడ్డి సింగిల్ విండో డైరెక్టర్ గెలిచి 19 ఏళ్ళు సింగిల్ విండో చైర్మన్గా చేసిండు. దాదాపు మన పెదకొండూరుకు ఉన్న ఘనత మన సౌటుపల్ల మండలంలోనే లేదు. ఫస్ట్ గ్రామ పంచాయతీ అలాగైంది, మనకు స్వాతంత్రం వచ్చి గ్రామ పంచాయతీ అలాగైనది కూడా పెదకొండూరే గ్రామ పంచాయతీ 7 గూడాలకు. ఏ ఊరికి పోనేలే మన ఊళ్ళో, ఊరు చిన్నగా అయినా సరే, తెలివి తక్కువ ఉన్నా తెలివి ఎక్కువ ఉన్నా కనీసం ఏ ఊరికైతే పోలేదు. మన 7 గూడాలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పట్టణాలు చూస్తే చేతులు చెప్పలు పట్టుకొని నడిచేది అప్పుడు అప్పటి కాలంలో. అటువంటి వాళ్ళకి ఎదురిచ్చి కూడా సర్పంచ్ కానీ ఏది కానీ ఏ ఊరికి పోకుండా మన ఊళ్ళో కాపాడుకొని దాదాపు మన పెదకొండూరు అనేది పేరు వచ్చిందంటే ఏ ఊళ్ళో లేనటువంటి అభివృద్ధి కూడా జరిగింది. ఎందుకంటే నేను సరే ఎక్కువ చెప్తున్నా తక్కువ చెప్తున్నా తెలుగుతుంది, కానీ ఇప్పుడు మన సర్పంచ్ మన అలాగైనాకనే ఇప్పుడు పాండ్రెడ్డి నేనున్నానుకో, ఫస్ట్ నేనున్నప్పుడు గుడ్డం బయట ట్యాంక్ కట్టించినాం. పోతే పస దవాఖానా దాదాపు 19 కట్టిర్రు. దవాఖానా మన గుడిమల్కపురం కాడు ఉంది, ధనమల్కపురం కాడు ఉంది.
మందోలో కూడా అవును ఉంది. ఎక్కడున్నా మనం పోతే మాధవరెడ్డి ఉండే మనకు అవకాశం ఇచ్చిండు, అసలు దవాఖాన తెచ్చుకున్నాం. ఈ స్కూల్ కూడా పురుషోత్తం సార్ ఉన్నప్పుడు పాత ఊళ్ళే పాత పెంకలది ఉండే. దాదాపు మనం అందరం ఐక్యత ఉండి ఈ స్కూల్ ఆడ కట్టుకున్నాం, పారు కూడా పెట్టుకున్నాం, కనీసం గ్రామ పంచాయతీ కట్టుకున్నాం, మశానం ఆడ కట్టుకున్నాం, కనీసం రైతు బిల్డింగ్ కట్టుకున్నాం. దాదాపు గుళ్ళు కూడా మన ఊళ్ళో ఉన్నట్టు గుళ్ళు కూడా ఎవరు లేనట్టు. ఇంకా ఇప్పుడు శివాలయం అయితే చాలా పెద్ద ఊరు అవుతుంది గుళ్ళకు. మనం అందరం కలిసి కరెక్ట్గా పనిచేస్తున్నాం కాబట్టి కానీ ఇంతవరకు అభివృద్ధి వచ్చింది నాకు. ఎందుకంటే రమేష్ ఏ పార్టీ అయినా కానీ, పాండ్రెడ్డి ఏ పార్టీ అయినా కానీ, ఇప్పుడు సరే జే రెడ్డికి నా పార్టీ ఉండే, లక్ష్మమ్మ నా పార్టీ ఉండే. అయితే అప్పుడైనా పాండ్రెడ్డి ఫస్ట్ ఇంటనే గెలిచిండు. అయినా కూడా ఐక్యత పనిచేసి అభివృద్ధికి అయితే అందరం ముందుకు పోయి ఇంతగాడికి అభివృద్ధి చేసినాం మన ఊరి. ఇప్పుడు అట్నే రమేష్ గౌడ్ గారికి ఏంటంటే కనీసం రమేష్ గౌడ్ నా శిష్యుడు. ఎందుకంటే ఆయన చిన్నప్రసాద్ కూడా నా చేతుల మీద ఉన్నటువంటి వాడే. అయినా ఇప్పటికీ మన వాళ్ళు అంటారు, ఇప్పుడు మా బాలరెడ్డి కానీ, లక్ష్మి కానీ, మా వాళ్ళు కనీసం నీకు తెలియకుండా ఏ పని చేయలేదట. మా దేవేంద్ర రెడ్డి కూడా అంటాడు, రమేష్ నీకు తెలియకుండా ఏ పని చేయలేదట. అంటే కొన్ని చెప్తాడు, చెప్పడానికి కాదు. ఈ జయరామా అంటే నేను సరే అంట, కానీ నేను వద్దనేది ఏదైనా. అందుకనే ఇట్లా కలిసిమెలిసి చేస్తున్నాం కాబట్టి ఇంతవరకు జరిగింది ఈ అభివృద్ధి. సంతోషం. ధన్యవాదాలు మామ. ఇంకా ముందు ముందు కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో సమావేశం ఏర్పాటు చేసిన మన సర్పంచ్ గారు గౌరవనీయులు కాయిత్ రమేష్ గారు, అదేవిధంగా పాలకవర్గం సభ్యులందరికీ, మాజీ సర్పంచ్లందరికీ, ఎంపీటీసీ గారు కొండలరెడ్డి గారికి, జేజే రెడ్డి గారికి, గాయత్రి లక్ష్మమ్మ గారికి, అదేవిధంగా రామిరెడ్డి గారికి, గ్రామ పెద్దలకు, యువకులకు, ఉత్సాహవంతులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఎందుకంటే మన గ్రామ పంచాయతీ ఎలాగైనప్పుడు ఫస్ట్ సర్పంచ్ మనం అయినాం. చినకొండూరు అన్ని 7 గూడాలు ఉన్నప్పుడు 4 గ్రామ పంచాయతీలు ఇక్కడ వచ్చాం. గ్రామేట్ అయింది, తర్వాత మనం అయినప్పుడు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, ఏది లేదు. వాస్తవంగా తడకలు కట్టుకొని అదే దేవుని గుడి కాడ గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసాం. అట్లాగే తర్వాత జేఆర్ బాబు గారి నిధులు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ భవనం కట్టుకున్నాం, నీళ్ళ ట్యాంక్ కట్టుకున్నాం. ఈ నీళ్ళ ట్యాంకులు కూడా 3 గ్రామాలకు కావాలని అప్పుడు వసూలు చేరిన 3 ఊళ్ళల్లో కూడా కట్టినాం. ఎందుకంటే అంచెలంచెలుగా గ్రామ పెద్దలందరూ సహకరించి మాకందరూ సహకారం చేసారు కాబట్టి మనం పనులు చేసుకొని ఇచ్చినాం. అదేవిధంగా ఇప్పుడు రమేష్ గారు కూడా మనం అందరూ సహకారంతో పనిచేస్తూ ఉన్నాం. రమేష్ గారు కూడా ఏంటంటే ముఖ్యంగా కోరేది ఏంటంటే రమేష్ మనసు, ఎందుకంటే అందరినీ కలుపుకుపోయే తత్వం. ఎవరిని ఏదున్నా ఏదనుకున్నా ఏ సమస్య ఇచ్చినా అందరికీ చెప్పి పనిచేయాలి, అందరితోటి కలిసి ఉండాలనే ఉద్దేశంతో వాస్తవంగా శివాలయం గుడికి అయితే చాలా కష్టపడి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి అందరినీ చెందాలి. కానీ ఇప్పుడు భూపాలరెడ్డి చెప్పినట్టు ముత్తలమ్మ గుడికి కానీ దేనికైనా కష్టపడి ఇంత కష్టం చేసి ఎందుకంటే సొంత పని పెట్టుకోలేనా ఈ విషయాలు చేసిందంటే చాలా పెద్ద మనసుతోటి. ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా అందరికీ కలిసి ఉండాలనే ఉద్దేశంతో మనకు ఈ కార్యక్రమాలు అన్నీ చేసింది కాబట్టి ప్రత్యేకంగా సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంతతుంది. 5 ఏళ్ళు సంపూర్ణంగా పెద్దకొండ గ్రామానికి సేవలు అందించి 5 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా వీడుకోలు సభ ఏర్పాటు చేసిన మన పెద్దకొండూరు గ్రామ సర్పంచ్ మరియు పాలకవర్గానికి ప్రత్యేకంగా అభినందిస్తూ మన ముందున్న పెద్దకొండూరు గ్రామ ప్రజలకు, మహిళలకు, స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, గ్రామ పంచాయతీ సిబ్బందికి, నాతోటి ఈ సమావేశానికి హాజరైన మాజీ సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, మాజీ వార్డు మెంబర్లకు, మాజీ ఉప సర్పంచులకు, సింగిల్ డైరెక్టర్లకు, రైతు జిల్లా మెంబర్కు వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. పెద్దకొండూరు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడమే మనం తీసుకున్న పుణ్యం. అలాంటి పుణ్యాలలో నేను కూడా గత 5 ఏళ్ల కింద మీరు ఆశీర్వదిస్తేనే ఒక సర్పంచ్గా గెలిచి ఈ రామాలయం కానీ, ఇప్పుడు మన కట్టిన శ్మశానవాటిక కానీ, బీసీలకు సంబంధించింది స్నానాల గదులు కానీ, బద్దం పాండేయంలో
శాంక్షన్ అయినాక మా యాభై పూర్తి చేసుకున్న వెటర్నరీ హాస్పిటల్ కానీ మేము హైదరాబాద్లో ఉంటుకుంటూ మా ఇంట్లో ముందు ఉన్న సిసి రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మా ఇంట్లో ముందు పెద్దకొండలో కూడా అలాగనే ఉండాలని ఏ ఊళ్ళో లేనటువంటి ఒక ఫీట్ లైన్ వేసి ఆ ఊరు మొత్తం డ్రైనేజీ వాటర్ పైప్ లైన్ పోవడానికి మేము ప్రయత్నం చేసినా అందుకు సహకరించిన మాజీ సర్పంచులకు ఈ ఊరు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము కూడా ఈ రామాలయ విషయంలో కానీ ఇప్పుడున్న శివాలయం విషయంలో కానీ మొన్న సర్పంచ్ కావాలని నేనున్న ప్రేరణ ఆయన ఈ నాకు సర్పంచ్ కావాలని సర్పంచ్ చేయాలని చెప్పింది కూడా ఆ రమేషే. నాకు చెప్పడమే ఆయనకు శాపమైంది. అది నాకు చెప్పడమే ఆయనకు శాపమైంది. ఆ విషయంలో మనకు కూడా మా సిపిఎం పార్టీ సహకరించి కొంతమంది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు పార్టీ పరంగానే మాకు వచ్చి సహకరించడం వలన మన సర్పంచ్ గెలవడం జరిగింది. వారికి ఏవైతే నాకు సర్పంచ్ చేయమామని చెప్పినందుకు వారికి కూడా వారి కుటుంబానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ పరంగానే విభేదాలు కానీ రమేష్ నాకు ఏదో వచ్చింది భూమి తగాదాలు గిట్టుబాటులు కాదు. వీరందరూ చిన్న చిన్న సమస్యలు వస్తుంటే పోతుంటాయి. ఈ సమావేశాన్ని పట్టించిన పాలకవర్గానికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మేజర్గా మమ్మల్ని ఆశీర్వదించి ఈ సీటు కూర్చోబెట్టిన పెద్దకొండూరు గ్రామ ప్రజలకు, వివిధ పార్టీల లీడర్లకు ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్స్. మన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మన సింగిల్ డైరెక్టర్ దూర్క కృష్ణ గారికి, మన పెద్దకొండూరు సర్పంచ్ కాయిత్ రమేష్ గౌడ్ గారికి, మాజీ సర్పంచ్లు బద్దం పాండ్రెడ్డి, జక్కిడి రామరెడ్డి, కాయితి లక్ష్మమ్మ, జక్కిడి సుమిత్ర జయజరెడ్డి గారికి, ఉప సర్పంచ్ జక్కిడి జయమ్మ అంజిరెడ్డి గారులకు, వార్డు మెంబర్లు పాక శ్రీలత గారికి, పాక రమేష్ గారికి, గుండెపోయిన కడమ గారికి, సంతోష్ గారికి, బద్దం భూపాలరెడ్డి గారికి, అశోక్ రెడ్డి గారికి, గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు అందరికీ ఈ ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, మన పెద్దకొండ గ్రామ పంచాయతీ ఏర్పడ్డాక మన అభివృద్ధి గురించి మన సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు వాళ్ళు చేసిన పనులు వివరించారు. మన పెద్దకొండూరు గ్రామ పంచాయతీ కానీ, సీసీ రోడ్లు నిర్మాణం కానీ, ఒక్కొక్క సర్పంచ్ ఏ విధంగా అభివృద్ధి చేసిరో వారు చెప్పారు. కాబట్టి గ్రామ పంచాయతీ కానీ, గుడ్ల నిర్మాణం కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, మన చెరువు కట్ల పూడికతీత కానీ, ఒక్కొక్క సర్పంచ్ ఒక విధంగా వాటర్ ట్యాంకుల నిర్మాణం కానీ వాళ్ళ యొక్క శక్తి మేరకు చేసి అందరూ సమైక్యంగా ఉండి పార్టీ ఎలక్షన్ల వరకే పార్టీలు ఉండి తర్వాత అభివృద్ధి ఊరి విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ అందరూ సమైక్యంగా ఉండి మన ఊరి మండలంలో మంచి పేరు తీసుకొచ్చారు. ఇప్పుడు మన జక్కిడి ప్రతాప్ రెడ్డి గారు 19 సంవత్సరాలు సింగింగ్లో చైర్మన్ చేశారు. అది కూడా మన పెద్దకొండూరు గ్రామానికి పెద్ద గర్వకారణము. ఇప్పుడు మన రమేష్ గారు కూడా వైస్ ఎంపీపీ చేశారు మన పెద్దకొండూరుకు. కాబట్టి మండలంలో మంచి పేరుంది. ఇప్పుడు గతంలో పాండ్రెడ్డి గారు 2 సార్లు సర్పంచ్ ఎంపీ చేశారు, మన జయజరెడ్డి గారు చేశారు, అందరూ చేశారు. కాబట్టి మన ఊరికి మంచి పేరుంది. కాబట్టి మళ్ళీ ఫ్యూచర్లో కూడా అందరూ కలిసికట్టుగా ఉండి మన గ్రామానికి బాబాయ్ నాకు యుద్ధంగా తీర్చిండు, అతనికి ఇళ్ళ రుణపడి ఉంటా, నేను కూడా అతనికి సాయం చేసిన వారు ఆయన కూడా నాకు చేసింది. కాబట్టి నీకెందుకు నేను ఉన్నా అని చెప్పేసి నన్ను ఒక ఎంపీడీ చేసింది. కాబట్టి ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మన గ్రామంలో ముందు కూడా అందరం జయజరెడ్డి గారు కానీ, కాయిత లక్ష్మణ గారు కానీ, బద్దం పదవి విరమణ పొందుతున్నందుకు నాకైతే వ్యక్తిగతంగా కొంత బాధనే ఉంది. భవిష్యత్తులో ఇంతకంటే కూడా మంచి పదవులు ఉండాలని చెప్పేసి మీరు 2006 నుంచి 2013 వరకు వార్డు మెంబర్గా, 2013 నుంచి 2018 వరకు గ్రామ ఎంపీటీసీ 2 గ్రామాలకు మసీదుగూడెం, చర్యల పెద్దకొండూరు గ్రామాలకు ఎంపీటీసీగా, చౌటుప్పల్ మండల వైస్ ఎంపీపీగా సేవలు అందించి ఆ తర్వాత
2019 నుంచి 2024 జనవరి 31వ తారీఖు వరకు విశిష్ట సేవలు అందించినటువంటి మన కాగిత రమేష్ గౌడ్ గారిని మనందరం కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే గ్రామంలో అభివృద్ధి విషయంలో వాళ్ళు ఏ విధమైనటువంటి పోరాటం ఉంటుందంటే, నాకు మండలంలో చాలామంది సర్పంచులతో ఎంపీలతో పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక మండల స్థాయి నేను కూడా యువమోర్చా మండల ప్రెసిడెంట్ని పెద్దకొండూరు గ్రామం నుంచి ఉన్నాను. కాబట్టి సర్పంచులతో ఎంపీలతో నాకు ఉంటాయి. వాళ్ళు ఏం చెప్తారు నాకంటే, ప్రతిసారి మండల పరిషత్ సమావేశం జరుగుతుంది 3 నెలలకు ఒకసారి. మీ సర్పంచ్ పంచాయతీ సర్పంచ్, మీ సర్పంచ్కి అయితే నూరు రూపాయలు, ఎవ్వరిని కానీ ఎలాంటి అధికారులు కానీ, పోలీసు కానీ, సిఐ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఆరోగ్య శాఖ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరిని కూడా అంగన్వాడీకి సంబంధించిన మహిళా సంఘానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే, ఏదైనా పొరపాటు జరిగితే మీ సర్పంచ్ కూడా మమ్మల్ని ఆడ మండల బట్టి సమావేశంలో మమ్మల్ని అందరూ కూడా ఆ విధంగా నిలదీశారు. కాబట్టి సింగిల్ విండో చైర్మన్ కానీ ఎవరైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా మండల పరిషత్తులో వాళ్ళని ఏ విధంగా నిలదీయాలో వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో ఆ విధంగా వాళ్ళతో కొట్లాడి నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని ఈ విధంగా అభివృద్ధి చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి భవిష్యత్తులో మరెన్నో పదవులు నిర్వహించాలని కోరుకుంటూ, మీరు పదవికి మాత్రమే నిర్వహణ చేస్తారు, మీరు చేసేటటువంటి సేవ కాదు. గతంలో ఉన్నటువంటి సర్పంచులు ఏ విధంగా అయితే గ్రామ ప్రజలకు అందుబాటులో సేవ చేస్తూ ఉన్నారో, మీరు కూడా అదేవిధంగా మీకు పదవి ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో ఎందుకంటే మంచి పదవులు వచ్చినా రాకపోయినా కూడా మీ యొక్క అనుభవాన్ని, మీకు ఉన్నటువంటి సేవా దృక్పథాన్ని గ్రామ పంచాయతీ ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలను తీర్చాలని చెప్పేసి మీ యొక్క సేవ అనేది ప్రతి క్షణం మీ యొక్క గ్రామానికి ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ బాధపత్ర హృదయాలతో మీరు మాట్లాడాల్సిందే కోరుతాం. ఇక్కడ సంస్థ జేజేరెడ్డి గారికి, అదేవిధంగా మా అమ్మ లక్ష్మమ్మ గారికి, ఉప సర్పంచ్ జయమ్మ గారికి, అంజడి గారులకు, మా యొక్క పెద్దలు ఇలాగ చెప్పినట్టు మా శిష్యుని నేను మాజీ సర్పంచ్ రామరెడ్డి గారికి, పాండరెడ్డి గారికి, అదేవిధంగా మా వార్డు మెంబర్లు, మా పాలకులు అందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క పదవిని నాకు కట్టబెట్టి ఇక్కడ కూర్చునే విధంగా మీ అందరూ సహకరించి ఓటేసి గెలిపించేటువంటి గ్రామ పెద్దలకు, మన అంగన్వాడీ టీచర్స్కు, స్కూల్ టీచర్లకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి, నా యొక్క కుటుంబ సభ్యులకు, నా యొక్క వార్డు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సింగనూరు డైరెక్టర్ అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదేమైనా కొద్దిగా బాధ ఉంది, సంతోషం ఉంది నాకు. ఎందుకంటే నాకు మొదటిగా ఏంటంటే, నాకు మన గ్రామంలో సంతోషం నాకు ఏంటంటే, ఏ ఒక్కరికి అవకాశం వాళ్ళ ఒక్కరికి వచ్చింది. ఎట్లా అంటే 2001లో మేము అప్పటికే మా కుటుంబం సిపిఎం పార్టీలో ఉంది, అందరూ తెలుసు. మా చిన్న బీద కుటుంబం, మా నాయన తాళ్ళెక్కుంటూ అప్పటి తాళ్ళ కొట్టుకుంటూ కష్టపడుకుంటూ కూలినాలు చేసుకుంటూ బతుకున్న సమయంలో ఆ రోజు మాకు సిపిఎం పార్టీ అవకాశం కల్పించి, అప్పుడున్న ప్రతాపరెడ్డి గారు కానీ రామరెడ్డి గారు మా పార్టీ పెద్దలు వాళ్ళే. అప్పుడు మరి కాగితవాద కుటుంబం, పెద్ద కుటుంబం, 5 అన్నదమ్ముళ్ళు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. అప్పటికి పాకమల్లే వాళ్ళు పోటీ పడుతున్నారు, అప్పటికి కూడా ఉంటామని కూడా. అయినప్పటికీ కూడా వీళ్ళు పెద్ద కుటుంబం, వీళ్ళు పిల్లలు అని చెప్పి ఉద్దేశంతో అది పార్టీ అవకాశం ఇచ్చింది. సో దానికి శ్రీనాన్ని కూడా పోటీ చేసిండు. మాకు అప్పట్లో ఇంత పోటీ లేకుండా వాస్తవం కూడా నేను శ్రీనాన్ని పెళ్లి ఉండేది, మీ ఇద్దరు పోటీ పడి కూడా పెళ్లి ఉండేది వాస్తవానికి. మా రోజు మాకు అవకాశం కల్పించడం అమ్మ దానికి మా సపోర్ట్గా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఏర్పడ్డది. టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకొని టీఆర్ఎస్ పార్టీ ఉప సర్పంచ్ ఇచ్చి అప్పట్లో 5 ఏళ్ళు ఉప సర్పంచ్గా ఉండు. అమ్మ 5 ఏళ్ళు సర్పంచ్గా మాకు అవకాశం కలిగింది. అప్పుడు మాకు సిపిఎం పార్టీ టీఆర్ఎస్ ఓట్లేసినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా అప్పుడే ఎంపీటీసీ వాళ్ళ వాస్తవానికి మరి మాకు అప్పుడే ఎంపీటీసీ అవకాశం వచ్చింది. నామినేషన్ చేసి 2006లో. అప్పుడు ఉన్న మండలాల వివిధ కారణాల దృష్ట్యా అబ్బా జేజేరెడ్డి గారు నన్ను విడుదల కావద్దంటుంది అప్పటికి. కానీ కొన్ని కారణాల దృష్ట్యా సిపిఎం పార్టీకి ఎంపీ పదవి ఇవ్వాలంటే అప్పుడు టీడీపీ సిపిఎం అలవెన్స్ అప్పుడు మండలంలో కందాల కమలమ్మ ఎంపీపీ కావాలంటే నాకు ఖచ్చితంగా ఇక్కడ పెద్దకొండ టీడీపీకి ఇస్తే మీరు పుట్టిస్తామని చెప్పి ఇక్కడ బెట్టు పెడితే అప్పుడు నాకు ఎంపీటీకి మిస్ అయింది వాస్తవం. అప్పుడు ఎంపీటీకి గెలుచుతూనే అప్పుడు మా రామరెడ్డి గారు జేజేరెడ్డి పెద్దలు ఉండి జేజే ఒప్పుకోవాలి. అప్పటికి రామరెడ్డి ప్రతాపరెడ్డి అందరూ మండలపాటి కూర్చొని లేదే మనం పెద్దకొండ టీడీపీకి ఇస్తున్నాం, మనం ఖచ్చితంగా విడ్డా కావాలంటే అప్పుడు నేను నామినేషన్ చేసి జేజేరెడ్డి ఎన్నిసార్లు విడ్డా కావాలని చెప్పినప్పుడు కూడా
పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని చెప్పి ఎంపీటీసీగా నేను రిటర్న్ చేసుకున్నాను నామినేషన్. అప్పుడు ఎంపీటీసీ మన గుణం అంజనా ఇనామస్ అయ్యాడు, మీకు అందరూ తెలుసు ఆ విషయం. ఆ తర్వాత ఎన్నికలలో నన్ను పార్టీ వార్డు నెంబర్ పోటీ చేయాలంటే కొంతమంది మొన్న సర్పంచ్ పోటీ చేసిన ఎంపీటీసీలో ఉండదు, వార్డు నెంబర్ బాగుండదు అన్నప్పుడు కూడా నేను పార్టీ నిర్ణయం కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. అది గెలిచినా ఓడినా పోటీ చేయాలంటే ఒకటో వార్డులో పోటీ చేసి నేను మంచి మేయర్తో కూడా వార్డు నెంబర్ గెలవడం జరిగినప్పటికీ మీకు అందరూ తెలుసు. ఆ తర్వాత జరిగిన కొన్ని కారణాల దృష్టి అప్పటి గ్రామంలో ఉంటూ సిపిఎం పార్టీని పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తూ 2 టర్ములు 2006 నుంచి 2013 వరకు నేనే పార్టీ కార్యదర్శిని. అంటే మామూలు విషయం ఎందుకంటే అప్పట్లో మన ఇప్పుడు పార్టీ వీక్ కావచ్చు కానీ ఆ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు పెద్దకొండ టీడీపీ వర్సెస్ సిపిఎం ఉండే అలాంటి టైంలో కూడా నేను ఎంతోమంది పెద్ద పోటీ పడ్డప్పటికి కూడా పార్టీ కార్యదర్శిగా పెద్ద నాకే అవకాశం ఇచ్చినాను. ఎందుకంటే రమేష్ గారు బాగా పనిచేసే యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని విధాల అందరినీ కలుపుకోవడం ఉద్దేశంతో నాకు పార్టీ 2 టైమ్స్ 2 సార్లు నాకు సిపిఎం పార్టీ కార్యదర్శిగా నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పుడు నేను ఒక బిల్డింగ్ కూడా నాయాంలోనే నేను పార్టీ కార్యదర్శి ఉన్నప్పుడే ఈ పెద్ద ప్రతిసారి కూడా ఆగండి మనం ఎప్పుడు నేను ఆగలేదు వాస్తవం కూడా వాళ్ళ సలహా మీదకే మనం ఇక్కడ బిల్డింగ్ కడదాం మా మాట అందరం కలిసి సహకరించి అప్పుడు ఇక్కడ బిల్డింగ్ కట్టిన అప్పటి నువ్వులు నష్టమే కానీ తీసుకొచ్చి కూడా అందరం కలిసి పెద్ద ఎత్తున ప్రారంభించినాం. ఆ విధంగా డెవలప్ చేసినాం. మరి కొన్ని కారణాల దృష్ట్యా నాకు నేను సర్పంచ్ పోటీ చేయాలనుకున్నా వాస్తవం నా జేజాంటి అభిమానం కూడా వాస్తవం కూడా అతను కూడా నేను నిజంగా కూడా గ్రామంలో రాబోయేది ఫైనాన్షియల్గా ఉండు, ఆర్థికంగా ఉండు, దేనికైనా అవసరం వస్తుంది. అప్పటికే యాక్టివిటీస్ అప్పటికి మన ఊళ్ళో ఈడ మన బస్ స్టాండ్ కట్టించిండు, అప్పటికే ఊళ్ళో లైట్లు వేయించిండు, స్కూల్లో ప్లేట్ పంపిణీ చేసిండు, రకరకాల అప్పట్లో తక్కువ ఉండే ఫైనాన్స్. ఇప్పుడు అందరూ వెళ్ళిన ఫైనాన్షియల్గా కానీ అప్పటి చాలా తక్కువ ఉండే ఫైనాన్షియల్గా ఉన్న రీత్యా జేజాంటి అవసరాన్ని ఆలోచించిన ఉండుమామంటే నాకు ఎందుకు ఆయన వాసన అనేది అప్పట్లో. కానీ లాస్ట్ మూమెంట్ ఏమైనా నేను ఉంటాను ఖచ్చితంగా అప్పుడు నేను ప్రిపేర్ అయినా నేనే ఉంటామా నేనే ఉంటానంటే కొన్ని కారణాల దృష్ట్యా కూడా పోటీ చేయవలసి వచ్చింది. నేను కూడా నాకున్న సంఖ్యాబలంగా చాలామంది గ్రామంలో కూడా నువ్వే ఉండాలి, నువ్వు గెలుస్తా అనే రీతిలో ఉండే మా బాధ కానీ ఆ మేడం గారు పోటీయడం వల్ల కొద్ది స్వల్ప ఓడిపోవడం అందరికీ విషయం. అప్పుడు నాకు సరే కొంతమంది ఇండిపెండెంట్గా దాదాపు అందరూ ఓట్లేసినారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో మళ్ళీ వెంబడి అప్పట్లో మీకు అందరూ తెలుసు నేను అప్పటికి పార్టీ వేయవలసి వచ్చింది. పార్టీ వీడినాక చాలామంది ఈరోజు కొన్ని బాధ ఉంది వాస్తవాలు పార్టీ అంటే ఈ బాధ పార్టీ వీడాలంటే అప్పట్లో చాలా బాధ ఉంది. ఒక పార్టీ మారాలంటే రకరకాల ఇబ్బందులు, రకరకాల కొట్లాటలు, రకరకాల వేధింపులు, ఇద్దరు అన్నీ ఉండే. కానీ ఇప్పటికీ మా వచ్చేసరికి నా కాడికి వచ్చేసరికి ఆయన బాధపడే కానీ ఇప్పుడు మాత్రం పార్టీ మన కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇక రాష్ట్రం అంతా మన ఒక్కలే కాదు మన ఊళ్ళో దాదాపు 90% పార్టీలు అనుకుంటా. 10% ఏమో పార్టీ సిపిఎం పార్టీ, కాంగ్రెస్ 45 కుటుంబాలు తప్పితే అందరూ పార్టీలు మారిన ఆ మాటకు వస్తే ఇంచుమించు అందరూ మారుతున్నారు ఇప్పుడు. అప్పుడు మాకు బాధ ఉండే వాస్తవం పార్టీ మారాలంటే. ఆ తరుణంలో కూడా నేను పార్టీ మా ఉద్దేశంతో మా భారతీయ జనతా పార్టీలో పోదామని చెప్పి నా స్వతహాగా కూడా నేను నాకున్న శక్తి మీద కూడా అప్పట్లో ఇప్పుడున్న కేంద్ర మంత్రి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని మన విలేజ్ పిలిపించి అదే స్కూల్ కూడా పెద్ద రోడ్డు మీద టెంట్ వేసి పెద్ద ప్రోగ్రామ్ చేసి నేను పార్టీ చేయను. మరి చాలామంది పార్టీ చేయడాక ఎమ్మడే ఎంపీటీ చోట్లు వచ్చినాయి 2014లో. మండలంలో అందరూ అంటారు అమ్మ పెద్దకొండ బీజేపీ ఏంది అంత కమ్యూనిస్ట్ ఏదో మొత్తం అది అక్కడ మగవులు కానీ బదవులు జక్కడోలు టెర్రరిస్ట్ అంటే కనుక అప్పుడు అంత పేరు మన అంటే దేనికైనా సాగించే వాస్తవానికి మగాబడి కుటుంబం కానీ అంత ఇల్లు దేనికైనా పోరాడానికి ముందు ఉండేది. అప్పట్లో రోడ్డు మీద చౌటుపల్ల ఏ పంచాయతీలో అయినా ఫస్ట్ వీలే ఉండేది అప్పట్లో వాస్తవానికి కట్ట అనుకొని. అలాంటి కుటుంబాలు ఏంటి మనం నిజం కూడా నన్ను అనేది చాలామంది కూడా ఏ విధంగా పోటీ చేస్తాను, ఏ విధంగా చేస్తాడు, బీజేపీ ఓటు వేస్తుంది కాడ లేకపోతే అక్కడ కమ్యూనిస్ట్ ఏదో మొత్తం అంటే కూడా నా అదృష్టమైతే నేను భయపడకుండా కూడా అప్పుడు నేను మాది పోటీ చేయడం మంచి మెజార్టీతో గెలిచే విధంగా సహకరించే టీడీపీ కుటుంబం నాకు ఎల్లమైంది జెడ్పీటీసీగా మరి నాకున్న ఇప్పుడు మస్యాన కానీ పద్దం పాడన కానీ ఇక్కడ అందరూ కూడా కొండలకి అప్పుడు టీడీపీలో ఉన్న అందరూ వాళ్ళు అవి అందరూ నా సహకరించి అటు బీజేపీ కొత్తగా పెట్టినాం అటు టీడీపీ ఈ 2 పార్టీలు వాళ్ళు సహకరించి నాకు ఎప్పుడు గెలిపించారు. అది మామూలు విషయం కాదు. ఎందుకంటే నాకు సిపిఎం పార్టీ సహకరించింది, అప్పుడు టీఆర్ఎస్ అలవెన్స్ ఉంది, అతను ఇండిపెండెంట్గా పోటీ చేసిన. ఆ తర్వాత 14లో టీడీపీ కూడా నాకు సహకరించి ఇప్పుడు గెలిపించే అవకాశం ఇచ్చింది. ఆ తర్వాత మండల స్థాయిలో మంచి మెజార్టీ రావడం, నేను నాకు పార్టీలో వైసీపీకి అవకాశం రావడం కూడా నాకు శుభసూచకం. ఆ తర్వాత నాకు జరిగిన కొన్ని మళ్ళీ ఎన్నికలలో ఒక 6 నెలల ముందే మా వైసీపీ ఉండగానే ఒక 6 నెలల ముందే మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు రావడం. సర్పంచ్ ఎన్నికల విషయం వస్తే కూడా ఏ విధంగా గెలవాలి సంఖ్యాబలం సరిపోతుంది. మాకు బీజేపీ తక్కువ ఉంది వాస్తవానికి అప్పుడు టీఆర్ఎస్ మంచి అధికార పార్టీ ఫామ్లో ఉంది. నా కష్టం అనుకున్నా కానీ నాకు ఎప్పుడూ కోరుకుండేది ఎప్పుడు ఎందుకంటే అమ్మ సర్పంచ్ బయట పడదు ఎప్పుడు నేను అతను మిస్సెస్ సర్పంచ్ అతను మిస్ అయింది. ఏదైనా సర్పంచ్ గెలవాలి
మా అమ్మాయి చేసినా సరే చేయలేదు బాబా చిన్న అనుభవం నాకు అప్పుడు మా బాధ గెలవలే ఏదైనా గెలవైనా బాగా పట్టుదల ఉండేది సర్పంచ్ గెలవైనా కోరిక బాగుండదు నాకు నేను ఇప్పటికీ. అప్పుడు నా మిత్రుడు కొండరెడ్డి గారు కాదనుకుంటా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుండు, కొంతమంది వ్యతిరేకించినప్పుడు ఆయన పార్టీలో కొంతమంది ఒక వర్గం వ్యతిరేకించినప్పుడు కూడా లేదు బాబాయ్ నాకు సహకరించు, నాకు ఇట్లా నేను ఖచ్చితంగా సర్పంచ్ గెలవాలనుకుంటున్నట్టు కూడా కొంతమంది వ్యతిరేకించినప్పుడు కూడా నాకు సహకరించి మా కుటుంబం కానీ మా కుటుంబం కానీ కొండరెడ్డి బాగా సహకరించి నాకు పూర్తి స్థాయిలో నాకు గెలిపించిన కృషి చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే అది అర్థం చేసుకోండి, నాకు సిపిఎం పార్టీ సహకరించింది, టీఆర్ఎస్ పార్టీ సహకరించింది, ఇండిపెండెంట్ 100 ఓట్లు నాకు వేసారు, నాకు టీడీపీ పార్టీ సహకరించింది, చివరిగా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం కలిగింది సర్పంచ్ గెలిచినందుకు. ఇంత అవకాశం ఎవ్వరు కూడా లేదు. పాండవ గెలిచినా, రావణమ గెలిచినా, జేజేసాలు గెలిచినా, కొండలు గెలిచినా, ఎవ్వరు గెలిచినా కూడా చాలామందికి రకరకాల పోటీతత్వం ఉండే మన ఊళ్ళో. కానీ నాకే నా అదృష్టం అనుకుంటా నాకు ఇంతమంది సహకరించుకుంటుంది. అందుకే ఎవ్వరు ఈ రోజు కూడా అందరిని కలుపుకుపోయారు, ప్రతి ఒక్కరిని కూడా నాకు పాటదే ఖచ్చితంగా నాకు ఏదో రకంగా ఒక సాయం చేసిన వాళ్ళు వీళ్ళు అనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా రామరెడ్డి అయినా, పాండరెడ్డి కానీ అయినా, జేజేరెడ్డి కానీ, కొండరెడ్డి అయినా ప్రతి ఒక్కరిని కూడా అదేవిధంగా గౌరవించి ఇప్పటికి కోరుకుని అదేవిధంగా అందరూ గౌరవిస్తాం. దానికి అందేమనుకుంటాను మా పాటలు కూడా ఇది ఎప్పుడు ఆలయంలో పోతున్నా మమ్మల్ని రాడు ఇలాగ రావడం వాళ్ళు చెప్పినట్టుగా మా పాటలకి ఏంటంటే వాస్తవం అది. నాకు అందరూ ఒక సహకరించుకోలే, ఎవరు మన ఆట టైంకి వస్తే కొంచెం రకరకాల ఇబ్బందులు అన్నీ ఉండొచ్చు, కానీ ఎప్పుడు తిన్న బువ్వ మర్చిపోతుంది అన్నట్టు, పెట్టే బువ్వ మర్చిపోతే నన్ను నాకు ఒకసారి అన్నం పెట్టుకోలే, అందరూ నాకు దగ్గర తీసుకోలే. ఆ విధంగా నేను అందరూ సహకరించి నేను అందరిని కలుపుకు ప్రయత్నం చేస్తున్నా. మరి కలుపుకోవద్దాం కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. ఎందుకంటే అందరికి చాలా పెద్దవాళ్ళు, చాలా పెద్ద పెద్ద కుటుంబాలు. నా యొక్క ప్రయాణం అనేది మామూలు విషయం కాదు. చిన్న ఒక బీసీ కుటుంబంలో పుట్టి ఇంతమందితో ప్రయాణం చేయడం ఎవరు తరం కాదు. నిజంగా కూడా ఇలా ఈ ప్రజెంట్ వరకు కూడా ప్రతాపర్ సార్ కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, జేజేరెడ్డి గారు కావచ్చు, పాండరెడ్డి కావచ్చు, ఇలా మన రాముడి కావచ్చు, కొండరెడ్డి కావచ్చు, అందరూ కూడా పెద్ద పెద్ద కుటుంబాలు అన్నీ కూడా నేను వాతం ప్రయాణం చేసి 20 ఏళ్ళు వాస్తవానికి అతను ఎంతో సంతోషంగా ఉంది. ఏ పని చేసినా ఎంత గ్రామ డెవలప్మెంట్లో ఎందుకు ఇంత సమయం కొట్లాడినా చేసి చేసినా కలిసి ఉన్నా ఎంత కొట్టాడుకున్నా ఏ దావత కలిసి ఏ పని నమస్తే పెట్టుకుంటూ అందరూ కలిసి వచ్చి అందరం ఉంటాం. కాబట్టి ఈ విధంగా నా ప్రయాణం సాగినందుకు నాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. మరి డెవలప్మెంట్ విషయాల్లో కూడా మరి నిజానికి ఇప్పటిదాకా అన్ని మన ఊళ్ళో ఆర్టీడీ అందరూ చెప్పినారు, వాళ్ళు గుర్తు చేయండి కొన్ని గుర్తు చేస్తుంది అందరూ కూడా. మరి మనకు అందరూ తెలుసు మన గ్రామంలో ఒకప్పుడు నీటే దగ్గరుండే, నీళ్లు లేక కనీసం ఏ ఒక్కరు ఉండక పొలం బాధపోయేది. ఆ టైంలో మరి సర్పంచ్గా మరి జేజేరెడ్డి గారు కానీ నేను ఇప్పుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా పిలాయిపల్లి కాలు మన చెలో దేవాలి. మనం ఆ పిలాయిపల్లి కాళ్ళ గిట్ట మనకు రాకుంటే మనకు వేరే ఆదేశం లేదు, మొత్తం ఎడారిగా మారిపోతాం. మనం అప్పుడే పొలాలు ఎండిపోతున్నాయి, అనేక బోర్లు వేసుకునే ఉద్దేశంతో మేము మాతో చాలామంది అంటే ఏమున్నా నేనున్నా అందరూ కూడా ఉన్న స్టేజ్ ఉన్నాం, కానీ స్టేజ్గా మళ్ళీ స్టేజ్ ఉన్న అందరూ కూడా అందరూ సహకారంతో ఖచ్చితంగా పిలాయిపల్లి కాలం నీళ్ళు లేవాలని అనుకున్నాం. ఎంతో కష్టపడ్డాం, ఎంతో మందితో ఎన్నో పొట్టాటం చేసినాం. మరి ఆ మధ్యాహ్నం బాగా కాలేజప్పుడు ఎన్నో గొడవలు అయినాయి, కేసులు అయినాయి. మొన్నటి వరకు కూడా జేడేడుగా నేను యాసపుచ్చేది నేను అనుకునే బహుశా గత సంవత్సరం ఆమె కేసు కొట్టేసినారు. ఆ విధంగా ఖచ్చితంగా నీళ్ళు లేవాలని ఉద్దేశంతో రాత్రి వాళ్ళు కష్టపడి ఒకసారిగా తెంపుడు తెచ్చుడు కొట్లాడడు, వీరితో కొట్లాడ, వాళ్ళతో వస్తుంటే రైతులతో కొట్లాడ, అధికారులతో కొట్లాడ, పోలీస్ స్టేషన్ల కేసులు, ఎన్నో ఇబ్బందులు. కానీ ఎన్ని సంతోషంగా ఉండే, ఎందుకంటే చెరువు నింటే మనకి మనకు రైతాంగం ఇంత పచ్చగా ఉంది. మనకి నిజంగా ఈ దాబా చెరువు నీళ్ళు లేవు, సగం పొలాలు ఎండిపోతాయి, ఇప్పటికీ మోటార్లు వస్తలేవు. మొన్న బాగా ప్రయత్నం చేసినాం ఏమన్నా చేయడానికి, ఆ విషయం ఉన్న కొంతమంది తెలుసు ఎంత ప్రయత్నం చేసినాం, తెంపినాం, అన్నీ చేసినాం. కానీ మనకు కొన్ని ఆ టైంలో అధికారులు సాగించకపోవడం, మనం పూర్తిగా చెరువు నింపలేకపోయినాం. అయినప్పటికీ కూడా మరి ఆ చెరువు విషయానికి వస్తే మరి మేము చాలా వరకు కూడా ఈ 10 సంవత్సరాలు ఒక 7 సార్లు నింపినాం. కాబట్టి అలా మనకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలా భూగర్భ జలాలు ఇంత పరిశుభ్రంగా ఉండి మనకి అలా పంటలు పండుతున్న విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాదు, మా అమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు 2002లో 2003లో చెరువును ఒక ఫీట్ లేపాలనుకున్నాం. అప్పట్లో మొత్తం అడిపోయి గూడు మొత్తం గోడ పడిపోతుంది. అప్పుడు గూడు మల్లాడిగా చైర్మన్ ఉండే. ఆ తర్వాత పతాపడి మా బాగా అప్పట్లో అధికారులతో మాట్లాడేది. మేము అందరం మాట్లాడి కొంతమంది ఇబ్బంది చెరువు లేకపోద్దు, లేపితే ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒక ఫీట్ వరకు ఈ ఫస్ట్ కాలువ మేమే లేపినప్పుడు ఒక రాయవలస లేపితే నీళ్ళు అంతమంది నీళ్ళు అవుతున్నాయి. ఇవాళ ఆ తర్వాత పాండవం పెట్టుకున్నప్పుడు చాలాసార్లు కూడా చెరువు కట్ట మట్టి ఊపియడం, చెరువు పరిశీలన చేయడం. జేజేరెడ్డి వచ్చిన తర్వాత కూడా మన స్కీమ్ ఉంది, ఆ స్కీమ్లో కూడా 40-50 లక్షలు ఖర్చు పెట్టి కూడా మొత్తం పూడిగా తీసి చెరువు కట్ట మీద రాయొచ్చి ఎప్పటికప్పుడు మళ్ళీ కూడా 2వ సార్లు కూడా చెరువుని వాటర్ తిరిగి లీక్ అవుతుంటే కూడా స్లాబ్ కింద కూడా మా స్లాబ్ ఇప్పించి మొత్తం రిపేర్ చేసిన ఘనత మాది.
కాబట్టి మేము రైతాంగం గురించి సొంతం గురించి కాదు, డే అండ్ నైట్ కష్టపడ్డాం. అర్ధరాత్రి పోయి కాలువ వచ్చాయి. ఇదే భద్రశ్రేణ ఉదయం నాగేశు ఇలాంటి పని చేస్తూ మట్టుకుపోయి కూడా కాలువ దిగి బాడటాలు ఎన్నో బాడటాలు వచ్చింది. మరి అదే కాక అందరూ కూడా వచ్చి రాత్రి మనం కష్టపడి నేను ముందుండి అందరిని తీసుకుపోయి అందరినీ ప్రోత్సహించాలి నాకు బాధ్యతగా, నేను పని చేయకున్నప్పుడు కూడా ఆ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళి ఆ చెరువు నింపడం జరిగింది. ఆ తర్వాత మీకు అందరూ తెలుసు, మా గ్రామ విషయంలోకి వస్తే మనం ఎన్నో డెవలప్మెంట్ చేసినాం. అన్ని విషయాలు మా పెద్దలు ఇప్పుడు చెప్పినారు. మొన్న కూడా చాలా విషయాలు గుర్తు చేసిన ఇక్కడ మీకు మన జనవరం రోజున. మరి ఒక్కటి మనం ముఖ్యంగా గుర్తుకోవడం ఏంటంటే చేసిన కామన్ సీసీ రోడ్లు మనం వేస్తూనే పోతుంటాం, ఇంకోలో చేస్తారు, గవర్నమెంట్ ఫండ్ వస్తుంది, అదొక భాగం. కానీ ఎప్పుడు గుర్తుండే విధంగా మరి మనకు శ్మశాన వాటిక వాస్తవానికి మనకు ఇక్కడ మా బాయిక ఉండే మా కింద మా పాత బాయిక ఉండే వాళ్ళకి పైకి వచ్చి మధ్య ఏడవడగా కాలేసేది. కానీ చాలా ఇబ్బంది ఉండేది. ఆడనే మోదుబాట వచ్చేది, ఆడనే రోడ్డు మీద కానీ జాగలేదు. ఒక బండి వాడపోయే కనీసం వాడ ఒక స్నానం చేయడానికి కూడా వీలు ఉండపోయేది. ఏదో మళ్ళీ ఈ రెసికాలు వచ్చి తాకలు పెట్టుకుని స్నానం చేసి పడుతుండే. ఇంతమంది ఉండి, ఇంత లీడర్లు ఉండి, ఇంత గొప్ప పేరు కనీసం మన పదకొడు పుట్టుకోడు గిట్టక తప్ప అన్నట్టుగా ఎప్పుడే మనం ఆడిపోతలేముగా ఇంకో వేరే ఊరికలు వచ్చి తామని బాధపడేది. ఏంటంటే పిల్లకుండా ఈ విధంగా కనీసం కాలు అడుగునే పరిస్థితి అనేది. ఆ టైంలో మనం నిజంగా చేయలేడుగా మేము ఆలోచించి అది గవర్నమెంట్ జాబ్ ఉంటే నాకు ఖచ్చితంగా తీయాలి. కొన్ని ఇబ్బందులు వెళ్ళి పక్క వాళ్ళతో మమ్మల్ని ఇబ్బంది పెడితే వాస్తవానికి ఓలుగా ఉంటుంది. ఎందుకంటే పక్క శ్మశానం వాడికి వస్తుందంటే మా భూముల వ్యాల్యూ తగ్గుతాయి, ఆ తర్వాత మాకు రోడ్డుకి ఇబ్బంది ఉంటుంది అని చెప్పి ఉంటుంది. అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడకుండా మేము ఖచ్చితంగా దాని శ్మశానం చేయాలని చెప్పి మరి నాకు అప్పటికి మీరు రాజకీయంగా చెప్తూ ఉన్నప్పుడు నేను చేయలేడు మరి వాళ్ళు అలాగే చిన్నాం కాబట్టి ఏ విషయంలో కూడా నేను వాళ్ళని మాట కానకుండా ముందుకు వాళ్ళు ఎమ్మడి పోయేవాడు. నేను శ్రీరామ్ నమేశ్వర శ్రీరామ్ అని చెప్పి సర్వే చేయించి పిలిపించి ఆడ ఉన్న ఎంతో కొద్దిగా భూమి తీసి దాని ముందుకు మన అయోధ్య యాదవ్ గారిని ముందుకు వచ్చి కోరుతున్నాం. ఆ విధంగా మన శ్మశాన వాటిక విషయంలో కూడా మీ అందరం కూడా ముందుండి ఆ శ్మశాన నిర్మాణం చేశాం కాబట్టి అలా ఆ శ్మశాన వాటిక మాకు బిల్లులు వచ్చే రాకపోయినా గవర్నమెంట్ ఫండ్ అది, మా సొంత ఫండ్ ఏం పెట్టలేదు. దాన్ని ఆ విధంగా ఆడ నిర్మాణం చేసినందుకు మన అందరూ కూడా ఎంతో మంచిగా ఉంది. అందరూ అన్ని కులాలు కూడా చాలామంది ఇంత ముందుకు ఎక్కడ కూడా బుధం ఉండేది. అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, హిందువులు అందరూ కూడా ఒకటే శ్మశాన వాటిక అందరూ దాన్ని మనం వినియోగించుకోవాలి. దాన్ని మనము అది ఎవరిలో కాదు. ఒకప్పుడు సరే కాస్త రెడ్యూసుకుండే అప్పటి వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్ ఉండి ఈ ప్రదేశంలో కొద్దిగా గవర్నమెంట్ అందరికీ అవకాశం ఇచ్చింది. అందరం కూడా శ్మశాన వాటికని మా వినియోగించుకోవాలని చెప్పింది కాబట్టి అందరం కూడా మా గ్రామానికి ఒకటే శ్మశాన వాటిక ఉంటుంది, దాన్ని మనం అందరూ వినియోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదొకటి కాకుండా మనకు ఇంత ముందుకు మనం చూసినాం ఆ చెరువుకట్ట కింద ఎంత ఇబ్బంది ఉండేది. ఆడ ఎంతోమంది కింద పడేది, ఎంతోమంది ఆడంగా నీళ్లు రాకుండా నీళ్లు చెరువుకట్ట లీక్ అయ్యి ఎప్పుడు ఆ నీళ్లు పోతుంటే ఎంతోమంది కింద పడి మొత్తం జాగ్రత్త గలీజ్గా ఉండే. కానీ దాన్ని మన ఈ ఒక మన తంగడిపల్లి ఈ ఉండే ఆనంద ఉండే ఆయన పట్టుకొని ఎక్స్ట్రా తీసుకుడు కావాలి సార్ అని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన ఫస్ట్ మన గూడు దానిగా మొదలుపెట్టిండు. కానీ నేను సరిపోతే అక్కడికి వెళ్ళి మాకు అక్కడికే కావాలని చెప్పి కొట్లాడి చెరువుకట్ట కాడికి వెళ్ళి మా ఇంటి కూడా మా కాలనీ దాకా ఇష్టపడి చేసాం. కానీ ఆ కాలనీ కాడికి కాలేకపోయింది కొద్దిగా. దాన్ని మనం మా ఇంటి వరకు కూడా దాన్ని డబల్ రోడ్ వేయించినాం. ఆ డబల్ రోడ్ ఎంబడి కూడా ఎన్నో స్తంభాలను నడిపించినాం. అది ఆ జరుగుతున్న సందర్భంలో కూడా మా ఎంతో ఇబ్బంది అయింది మాకు కూడా. అప్పట్లో మరి అంజేది మా కానీ మన బద్దపేట ముందు నుండి కూడా ఆ ఇళ్ళన్నీ ఓల్పించి మొత్తం బొడవడ ముత్తలు కానీ అటు మగవాళ్ళ ఇంటి దాకా ఇళ్ళన్నీ మొత్తం కట్ చేయించి ఎంతమంది ఎన్ని ఇబ్బంది పెట్టి ఎంతమంది తిట్టినా మనం ఏం చేసినా కూడా రూల్ చేసినాం. ఆ విధంగా ఎన్నో డెవలప్మెంట్స్. ఎందుకంటే అది చెప్తారా మీకు అర్థమయ్యే వాస్తవాన్ని కూడా. మా చెరువు పై పోయినట్టు మాకు తెలుసు. చెరువు పై భాగం అనాథాశ్రమం పోవాలంటే ఇది కాలు పెట్టేది అప్పట్లో మేము చూస్తున్నాం. మళ్ళీ బాగా కాలు పెట్టి అలాగే నప్పుడు పోయేది. అటు పోయే దాల్చం బాగాలు కానీ ఆ మోదబాలే బైకాడు కానీ కూటం బైకాడు కూడా నిజంగా కూడా పోలే పరిస్థితి అప్పట్లో. మరి ఎంపీటీసీ గారు నీళ్ళకి వెళ్ళి ఎంపీటీసీ గారు రిక్వెస్ట్ చేసి ఎంపీపీ గారు రిక్వెస్ట్ చేసి ఒక 3 లక్షల రూపాయలు కూడా నిధులు ఇచ్చి ఆ మట్టి పోసినాం. మట్టి పోసి అలా ఎంత మంచి కార్లు పోతున్నాయి. అటు ఆ బావులపండు పోయే పబ్లిక్ కానీ జనాలు కానీ అనాథాశ్రమంలో వచ్చే పథకాలు కూడా ఎంతో సౌలభ్యంగా ఉంది. అది పెట్టిన తర్వాత కూడా ఏంటంటే మనకు ఆ మట్టి మళ్ళీ కొట్టిపోతే ఉద్దేశంతోనే మళ్ళీ దానికి గూనెలు వేయాలి, పైపులు వేసి మళ్ళీ పటిష్టంగా ఉండాలని చెప్పి CDF నిధులకు వెళ్ళి కలెక్టర్ స్పెషల్ డెవలప్మెంట్ బండికి వెళ్ళి గతంలో కలెక్టర్ గారు రప్పించిన గ్రామానికి మేడం మన గ్రామానికి వచ్చింది. మేము అడగగానే ఒక 15 లక్షల రూపాయలు మంజూరు చేసింది. 15 లక్షలు పెట్టి మనం ఇవాళ ఆ పైపు తిన్నాక మనం పైపులు వేసినాం. ఆ బీదాబాద్ కుటుంబం కానీ అట్లా పైపులు వేసి మెటీరియల్ వేసినాం.
ఆ విధంగా ఆ రోడ్డు ఇలా బెడ్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం. ఇటు మనం అంతకుముందుకే మా జేజేడిగా వాస్తవానికి మంచి దృఢసంకల్పంతోనే మన మండలాలు ఎక్కడ కూడా లేకుండే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ విషయానికి వస్తే అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మంచిగా ప్రయత్నం స్టార్టింగ్ ప్రయత్నం చేసినాం. అదే ఫస్ట్ అంటే మొత్తం ఓపెన్ డ్రైవ్ ఉన్నాం వాస్తవానికి. మరి నేను వచ్చాక కూడా కొద్దిగా ఆడాడ కూడా మా చంద్రకాకి ఇంటి కాడికి వెళ్ళి ఆడాడ ఇంటి దాకా కూడా ఓపెన్ ఉండే దాన్ని కూడా 5 లక్షల రూపాయలు పెట్టి ఆ యొక్క మనం అండర్గ్రౌండ్ డ్రైవ్ నిర్మాణం చేసాం. అక్కడక్కడ స్కూల్ పక్క పడి కానీ కాలనీలో కానీ కొన్ని దిక్కు కూడా నేను అండర్గ్రౌండ్ డ్రైవ్ చేయించినాం. అదే కాకుండా సీసీ రోడ్లు వేయించినాం. మరి రైతు వేదిక విషయానికి వస్తే కూడా ఒక విషయం చెప్పాలి మీకు. రైతు వేదిక విషయానికి వస్తే కూడా ఇలా ప్రిస్క్రైబ్గా నేను పురాణం దాన్ని కట్టలేదు. దాని ఫస్ట్ జాగా లేకుంటే ఇదే మళ్ళీ ముందుకు వచ్చి జాగా సొంతామంటే ఫస్ట్ వాళ్ళకి జాగా చూసినాక నువ్వే కట్టాలని చెప్పి మళ్ళీ పేరు తీర్మానం చేసి అన్న నిర్మాణం నువ్వే పూర్తి నాకు అవసరం అని చెప్పి కూడా చేద్దామన్నాడు. ఫస్ట్ ఇద్దరు కలిసి చేద్దామన్నాడు. ఇద్దరు కలిసి చేద్దాం అనుకున్నాం. ఆడ పిల్లలు తీసినాం కానీ ఆడ స్థాయిలు గట్టిగా లేక అక్కడ నిర్మాణం చేయలేకపోయినాం. ఆ తర్వాత మన రాముడి గారు పాండు అంత సలహా చేసుకొని ఈడ హనుమాన్ పొంద కాడ మనకు వాస్తవానికి అక్కడ అడగడ పడబడేట్టు ఉంటుంది. మొత్తం కబ్జాలు వెళ్తే బాగా పాతపడి కాడ దాని తీరవాని ఉద్దేశంతో ఆ తోవల కట్టడం గదలకి కొంతమంది ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆ తోవల కట్టాలని చెప్పి నా ఆడగుడికి వచ్చినాం. మళ్ళీ ఉండి నేను కట్టాను నువ్వే కట్టని చెప్తే మళ్ళీ లాస్ట్ చివరిగా నాకు ఆ ఫండింగ్ వచ్చే రాకుండా కట్టాలనే ఉద్దేశంతో కూడా ఆ యొక్క రైతు నిర్మాణం చేసినాం. అదే కాదు కంపోస్ట్ రెడ్డి కానీ కంపోస్ట్ రెడ్డి నిర్మాణం చేసే కాలనీలో కొంతమంది వ్యతిరేకించారు. అయినా ఎక్కడ వద్దాంలే మనం వ్యతిరేకించిన మళ్ళీ కూడా అదే స్పెషల్ పక్కన చిన్న ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ నిర్మాణం చేసినాం. మన స్థానార్థాలు ఉన్నాయి మనకు కానీ గవర్నమెంట్ అంటే మనకు వాటర్ ట్యాంక్ కానీ బోర్ కానీ పెట్టలేదు. మళ్ళీ ఎంపీటీగా రిక్వెస్ట్ చేసి మళ్ళీ ₹1,00,000 1,50,000 పెట్టి అక్కడ ఒక బోర్ వేయించాం, మోటార్ వేయించాం, ట్యాంక్ వేయించాం. అందరూ కూడా ఇలా ట్యాంక్ స్నానాలు చేస్తున్నాం. ఆ విధంగా ప్రతి డెవలప్మెంట్ విషయానికి వస్తే కూడా ఆ విధంగా మనం చేసినాం. ఆ తర్వాత మీకు తెలుసు అన్నం పొందల గతంలో మొత్తం అక్కడ కంప చెట్లు ఉండి కోతులు ఎప్పుడు కోతులు మీద మొత్తం అలా మడుగాయి. ఆ విధంగా ఉండవద్దు. మన గ్రామ సెంటర్లో ఉంది. అది కష్టాన్ని డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో దిగువ సహకారం తీసుకొని అప్పటికే గవర్నమెంట్ పల్లెపక్క దూరం పెట్టాలని పల్లెపక్క దూరం పెట్టాలనే ఉద్దేశంతో అక్కడ పల్లెపక్క దూరం ఏర్పాటు చేసి ఫెన్సింగ్ పెట్టాం, చెట్లు పెట్టాం, వేపుగా వేగిన చెట్లను కూడా అక్కడ బోధ చేసినాం. ఆ విధంగా ఆ ఏరియా కూడా డెవలప్మెంట్ చేసినాం. మనకు తెలుసు గతంలో మనకు నర్సరీ బయట ఉండే ఎక్కడో అక్కడక్కడ కొన్ని రోజులు వేరే బావులుగా ఉండేది. కానీ మనకు ఖచ్చితంగా ఊళ్ళో ఉండాలి. మనకు కాలనీలో మనకు 1000 జాగులు గ్రామ పంచాయతీకి అన్యాకాంతం అవుతుంది. ప్రతి ఒక్కరు దాన్ని గుడిసెలు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఆక్యుపై చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం అట్నే ఊరుకుంటే ఆ కాలనీలో 1000 జాగా మొత్తం అన్యాకాంతం అయితే ఉద్దేశంతో నేను ముందుండి ఆ చుట్టూ కడీలు నాటిపించి ఫెన్సింగ్ చేసి ఇదే మన నర్సరీని అందులో పెట్టించిన, మన కాలనీలో పెట్టించిన మీ అందరూ చూసినారు. కాబట్టి మనం ఈ విధంగా ప్రతి విషయంలో కూడా నేను ఎక్కడ డెవలప్మెంట్ విషయంలో కూడా ఎక్కడ కూడా కాదనుకుంటా ప్రతి పైసా వినియోగించుకున్నాం. ప్రతి నిధులు ఈ మధ్యన కూడా మీ అందరూ తెలుసు CDF నిధుల్లోకి వెళ్ళి కూడా మరి గతంలో గత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీ 20 లక్షల రూపాయలు మంజూరు చేసిండు. దానికి కూడా మనం టెండర్ కాల్ఫై దానికి మన 5వ వార్డు మెంబర్ పాక రమేశ్వరరావు కూడా మన గ్రామంలో తీసుకుని వేయడం జరిగింది. 20 లక్షలు కూడా ఇక్కడ శ్రీరాబల్గా కూడా చేసుకున్నాం. దాని మా పిల్లలందరూ వచ్చారు కూడా. కాబట్టి మనం వాళ్ళు రమేష్ చేసినా, నేను చేసినా, జేజే చేసినా, ఎంపీడీ చేసినా, జడ్పీడీ ఏం చేసినా కూడా అందరూ కలిసికట్టుగా గ్రామ అభివృద్ధి విషయంలో చేసిన తప్ప మాకు వ్యక్తిగతంగా ఏమో చేయాలని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు కొన్ని రకరకాల సమస్యలు ఉంటాయి. కాకుండా ఏంటంటే కొంతమంది నాకు వాస్తవానికి ఐడియా ఎప్పుడు బాగపడలేదు. కొద్దిగా ఈ మధ్య ఏంటంటే ఐడియా కొంతమంది వచ్చి మెడవ దువ్వాలు వేసుకొని ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తుంటే అడ్డుకున్నందుకు నా మీద మీ అందరూ తెలుసు మన కాడ ఉన్న ప్రభుత్వ భూమిని దాని మధ్య చుట్టూ ఫెన్సింగ్ పెట్టి గేట్లు పెట్టి బిల్డింగ్లు కడుతుంటే ఒక సర్పంచ్గా ఉండి ఏం చేయలేకపోతే అని చెప్పి అందరూ సలహా తీసుకుంటే నేను ఖచ్చితంగా ఆపవలసిందే. అది మన గవర్నమెంట్ జాగాది, ఆ గ్రామ పంచాయతీ బోధుంది, అన్నీ ఉన్నాయి. అక్కడ ఏదైనా ఆపాలని చెప్తే అందరి సలహా ప్రకారం నేను అడవి ఆపేందుకు ఆ కబ్జా చేసే వ్యక్తులు కొంతమంది వచ్చి నా మీద రకరకాల అభాండాలు వేసి రకరకాల ఇబ్బందులు పెట్టి సస్పెండ్ అవుతుంది, అయిపోయింది అని చెప్పి ఎన్నో కథలు చెప్పి చూసి అందరూ కూడా అని ఎక్కడ భయపడలేదు. నా పెద్దలు చేసుకున్నా, ఎక్కడ అవినీతి చేయలేదు, ఎక్కడ కూడా రూపాయలు స్టార్ట్ చేయలేదు. కాకుంటే బలంగా ప్రచారం చేశారు. చేల భూమి కబ్జా చేసిందని, అది చేసిందని, ఇది ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన ఏ ఒక్క నిరూపించలేకపోయినారు. అది వాళ్ళ విద్యలో వదిలేసేయాలా, అది ఎందుకు తెలుసు ఆ విషయం. కాకుండా దాంతో నేను ఒక్కరు కూడా నేను పోలే. వీళ్ళందరూ సలహా ప్రకారమే, వీళ్ళందరూ సూచనలు తీసుకొని నేను వాళ్ళకి కాంప్లీట్ చేసినాం.
ఆ కాంపిటేటివ్కి అనుగుణంగానే ఈరోజు కూడా గవర్నమెంట్ ఆక్యుపై చేసుకుంటుంది. కాబట్టి కోర్టులో చేసుకుంటూ దాన్ని కాలయాపన చేస్తుంది తప్ప అది ఎప్పుడు కూడా వాళ్ళకి కాదు. గవర్నమెంట్ ల్యాండే కాబట్టి ఖచ్చితంగా అది ఏనాటికైనా మన గ్రామ పంచాయతీకి వచ్చాయని తెలియజేస్తున్నా. మరి ఆ విధంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల కష్ట సుఖాలు వచ్చినా మరి పెద్దకొండ గ్రామ పంచాయతీ గత ఇందాక కృష్ణ చెప్పినట్టుగా గత 23 ఏళ్ళ నుంచి కూడా నేను ఎంతోమంది సేవ అందిస్తూ ఎంతో గ్రామంలో చేసే కొట్లాడదగిన పోలీసు ఏం పోవాలన్నా, ఒక హిందూ హౌస్ పోవాలన్నా, ఏది పోవాలన్నప్పుడు కూడా నా సొంత పండుగ భావించి తప్ప ఏ రోజు నా పనులు ఎప్పుడు తప్పించుకోలేదు. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అనుకుంటున్నా. కాకుండా ఏమైనా సరే సమయం రాకపోవచ్చు, చేసే పొరపాటు జరగవచ్చు, జరగలేని అంటలేదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా 100% ఓళ్ళు న్యాయం చేయలేము. ఏ పదవికైనా, ఏ వ్యక్తికైనా, ఏ కుటుంబానికైనా 100% న్యాయం చేయలేము. కాకుంటే కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. అయినప్పటికీ కూడా నేను ఒకవేళ ఎవరన్నా తెలియక ఇబ్బంది చేస్తే నేను క్షమించాలని కోరుతున్నా. దానితోడు మన గ్రామంలో మరి చాలా గుళ్ళు కట్టుకున్నాను. నా సంతోషం. ఎందుకంటే నేను ఎంపీటీగా ఉన్నప్పుడు, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నాకు ఈ అవకాశం రావడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం, ఆ పూజల్లో పాల్గొనడం, ఆ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం, ఆ పెద్దలు ఏమన్నా నేను ఆ పూజ కాక మా ఫ్యామిలీ అందరూ పాల్గొనడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. వాస్తవానికి జేజేడ్గా సర్పంచ్ ఉన్నప్పుడు, నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నా, రామనాయ గుడి విషయంలో కూడా మీ ఇద్దరం కలిసి అందరూ గ్రామార్థ సలహాత్మకంగా కూడా పెద్ద ఎత్తున చందాలు చేసి చెల్లెమట్టిన అప్పట్లో చెల్లెమట్టి మాకు ఎందుకంటే చైర్మన్ అంటే ఉండాలని చెప్పి ఒక చైర్మన్ పెట్టి మేము ఎంత నడిపించుకుంటూ శ్రీగానే కానీ మేము కానీ అందరూ నడిపిస్తూ రామనాయ గుడి నిర్మాణం చేసినాం. మన సర్పంచ్ గెలవగానే మా ముత్యారామ గుడి ఎప్పుడు కూడా వాస్తవానికి పలవాడ గుడి ఎప్పుడు పాత గుడి ఉండే, మా బావి పక్కన కాబట్టి మాకు ఎప్పుడు నాకు మదిలో ఉండే. ఏదేమైనా గుడి మరి కంపల్సరీ ముత్యారామ గుడి నిర్మించాలని నా మనసు ఎప్పుడు ఉండేది. దానికి అనుగుణంగా నేను కూడా వెంబడే మరి తొలి ప్రతాప్ రెడ్డి గారు చైర్మన్గా చేసుకొని మరి మేము అతని ఆధ్వర్యంలో కానీ మేము అందరం కలిసి గుడి నిర్మాణం చేసినాం. ఆ నిర్మాణం తర్వాత 3 పండుగలు కూడా చేసుకుని మేము అందరూ చూసినారు. ఆ తర్వాత శివాలయం గుడి విషయానికి వస్తే కూడా శివాలయం గుడి మామూలు విషయం కాదు. ఒక 3-4 కోట్లు పెట్టి ఇవాళ మనం గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. మనం 3-4 కోట్లు పెట్టి మనం ఇవాళ శివాలయం గుడి నిర్మాణం చేసుకుంటున్నాం. అందులో కూడా నా భాగస్వామ్యం ఉన్నందుకు 1 సంవత్సరం పాటు నేను పనిచేసినందుకు సర్పంచ్ ఉండి అంత పెద్ద గుడిని రెండో కాకతీయులు నాడు కట్టిన గుడిని తొలగించినందుకు కూడా తొలగించడం కూడా పూజ కార్యక్రమాలు కానీ అన్నింటి పాల్గొని ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం కూడా అంత పెద్ద బ్రహ్మాండంగా మనం ఆ రోజులో కూడా మన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కానీ మన తాజా మన ఈ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే తాలూకాపాటి మనోహరెడ్డి కానీ అందరినీ పిలుచుకొని మన గ్రామానికి పెద్ద ఎత్తున ఆ యొక్క పూజ కార్యక్రమం చేసినాం మనం. అది మామూలు విషయం కూడా ఏం కాదు. మరి అందరూ కూడా మన గ్రామంలో చాలామంది కూడా మేము పోగానే పెద్దలు అందరూ పోగానే కాకుండా లక్షలు మన కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు కానీ మన దగ్గర ఉన్న చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ చాలామంది బోర్వెల్ వ్యాపారస్తులు కానీ ఎంతోమంది సహకరిస్తున్నారు. దానికి మన చైర్మన్గా కూడా మంచి ఉన్నత వ్యక్తి, రాజకీయాలకు అతీతంగా ఉంటాడు. మీ అందరూ తెలుసు జక్కడి కొండగడ్డి గారిని కూడా మనం చేసుకున్నందుకు నేను ముందుండి అతను బావగారు చైర్మన్ చేసి మరి ఆ యొక్క గుడి నిర్మాణంలో సహకరిస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి ఇన్ని విషయాలు మనం అందరూ తెలుసు. మీకు ప్రతి విషయంలో మరి గుళ్ళు కానీ బొడ్డురాయి కూడా మీకు అందరూ తెలుసు. గతంలో బొడ్డురాయి ఎక్కువగా ఉండేది. ఆ చివరికి బొడ్డురాయి ఉంటే ఆ బొడ్డురాయి బోనాలు ఎత్తుకొని పోవాలంటే ఆడంతా గలీజ్గా ఉండేది. ఆ పల్లె కంపు ఉండేది. ఆడవాళ్ళు నిజంగా ఎంతో ఇబ్బంది పడేది. నేను చూస్తున్నాను. నేను 2004 చూసినప్పుడు ఎంతో ఇబ్బంది వాసన కాడ ఆ చుట్టూ గుడి పోవాలన్నా ఆ తిరగాలన్నా కూడా అలాంటి బొడ్డురాయి తెచ్చి ఇక్కడ పెట్టాం. కానీ అప్పట్లో పెట్టిన సందర్భంగా మన రోడ్డు రావడం, రోడ్డు మళ్ళీ హైట్లు ఇవ్వడం, ఆ బొడ్డాయి మొత్తం మునిగిపోతుంది. మళ్ళీ మునిగిపోతుందని చెప్పి కొంతమంది అందరూ నేనే మెప్పించి వాస్తవానికి ఇటు కూర్చుని అందరూ నేనే మెప్పించి కంపల్సరీ ముత్యారామ గుడి ఎట్లా మనకు మళ్ళీ మనం చేసుకోలేమని చెప్పి అదే ముత్యారామ గుడి చదువుతా అప్పుడు ఇదే బొడ్డాయి మళ్ళీ కూడా ఇంత పెద్ద గ్యాంగ్ డ్రైవ్ పెట్టి బొడ్డాయి పైకి లేని మన పూజ పునస్కారాలు చేసి దాన్ని మంచిగా బొడ్డాయి నిర్మాణం కూడా చేసుకున్నాం మనం. కానీ అదొక్కటే కాదు, మన గ్రామంలో మీకు తెలుస్తుందో ఇక్కడ మన మండలంలో ఏ గ్రామ పంచాయతీ ఇంటర్నెట్ లేదు. మన గ్రామంలో ఇంటర్నెట్ వచ్చింది ఆల్రెడీ. ఇప్పుడు ఇదే మన రైట్ సైడ్ మీకు అవపడుతుంది. మాధవతి బిల్డింగ్ మీద సోలార్ ప్లాంట్, అది సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసినాం మనం. ఆ స్కూల్ మీద కూడా కొన్ని సోలార్ ప్లాంట్లు పెట్టినాం. సోలార్ ప్లాంట్ సప్లై చేస్తాం మనం ఇలా స్ట్రీట్ లైట్లకు. సోలార్ ప్లాంట్లు కానీ మరి ఇటు మా ఇంటర్నెట్ కానీ కూడా మన గ్రామ పంచాయతీ రావడం జరిగింది. ఆ స్కూల్ బిల్డింగ్ విషయానికి వస్తే అన్ని రకాలు కూడా మనం హ్యాపీగా ఉన్నాం. నాకు ఇన్ని రోజులు కూడా నాకు చేరుడు బాగుడుగా మా సంజీవ్ దేశాలు కూడా వాస్తవానికి యువకుడు ఏదో కాలబాగా మంచి మనలేక లీడర్ కానీ కాలబాగా కూడా ఉండి నాకు ఇన్ని రోజులుగా ఏ పని ఉన్నా సొంత తమిళ నాకు సాధారణంగా కూడా ఫోన్ చేయగానే కూడా ఎక్కడో ఉన్నా కూడా
నాకు ప్రతి విషయం సహకరించినందుకు కూడా నేను ముఖ్యంగా నా దిశగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకుంటే మా గీత మేడం కూడా ఇలాగ మళ్ళా చెప్పినట్టుగా 5 సంవత్సరాలు మనకన్నా పనిచేసింది. ఇప్పుడు కాకుండా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి మాకు. అయినప్పుడు కూడా సరే ముందుకు పోతూ చివరికి పాపం తీరలు కూడా మాకు గత 1 మంత్ క్రితం వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భర్త అడవుట కావడం చనిపోవడం జరిగి చిన్న వయసులోనే అవి రోజు వచ్చినాము కానీ రాలేకపోతుంది. మన ఇవాళ జాయిన్ అయింది ఆమె మండల పరిస్థితిలో ఉంది. రామేయడం అంటే రామసాన బాధ ఉంది. నేను తర్వాత వస్తుంటే సరే ఇష్టం అని చెప్పిన. కాబట్టి ఈ విధంగా మేడం గీతా మేడం కూడా మాకు బాగా సహకరించింది. అందరూ కూడా మా సింగర్ డైరెక్టర్స్ కూడా మళ్ళీ కూడా మీకు తెలిసి ఎప్పటికప్పుడు మా రైతు విషయం వస్తే కూడా రైతులు ఎంత ధాన్యం పండించినా కూడా ఎక్కడ ఒకరికి ఇబ్బంది కలగకుండా సీరియల్ నెంబర్ రాయడం కానీ మంచిగా అక్కడ ఒడ్డు లోడు లాగులు తెప్పేయడం కానీ అమలుతో మాట్లాడడం కానీ మా రైతాంగ విషయంలో కూడా మంచి అందరూ చేస్తున్నందుకు మన ఊరు అంతా కలిసి ఉన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడైతే మన ఎంపీటీసీ గారు మాత్రం బాధ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎంపీటీసీ గారికి 6 నెలలు ఉండడానికి సంవత్సరం ఉండడం అనేది పక్కకు పెడితే అలా పార్టీ అధికారంలో ఉంది. దిగిపోతున్నాం. ఇప్పుడు ఏ సంవత్సరం నేను నాకు నేను ఆయన చెప్పవలసింది. ఇప్పుడు ఇలా మళ్ళా చెప్పినట్టుగా ఆ రోడ్లు మంజూరైన మనకు ఇప్పటికే శిలాఫలకాలు వేసినాం. ఆ రోడ్ల విషయం కావచ్చు, ఇంకే చేసిన పిలాపలికాలు మన మోస్ట్ ఇంపార్టెంట్ మనకైతే ఏదేమైనా కూడా పిలాపలికాల విషయంలో ఎంపీటీసీగా చొరవ తీసుకొని దాని పార్టీలకు అతీతంగా ఇంకా 1,00,000 ఖర్చు ఇప్పటికో మేము ఎన్నో ఖర్చు పెట్టే సొంతంగా అంటే లీడర్ కాడ పోవడం కావచ్చు, లేకుంటే ఆ పతాపూర్ చదువుకుంటే ఈఎన్సీ దగ్గర అప్పటి ఎప్పుడు మేము ఆ నీటిపాల శాఖ కాడికి నేను భూమిడి రాగుడి 50 సార్లు పోవచ్చు. వాస్తవానికి భూమిడి రాగుడి గారు నేను పాండాన ఎన్నోసార్లు పోయినాం. ఈఎన్సీ చాలా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం, సొంతంగా చేసినాం. కాబట్టి మీ అందరూ కూడా మన కొండరెడ్డి గారికి ఎంతో బాగుంది. కాబట్టి మనందరం కూడా అతని ఒత్తిడి తెచ్చా ఏ విధంగా తెచ్చినా పిల్లాయిపల్లి కదా సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు. కాకుంటే ఇక నా వ్యక్తిగత జీవితానికి వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు, కొంతమంది మధ్యాహ్న సర్పంచ్ ఏదో సంపాదించుడు బట్టలు తీసుకుండు, చెల్లమట్ట తీసుకుండు, ఈ పూలు తీసుకుండు అని రకరకాల అపోహలు చేస్తున్నారు. మేము ఏం బాధపడతాం, లీడర్ కామన్ అన్నింటినీ ఆస్వాదించాలి, జనం కామన్ అంటుంటారు. కానీ మీరు ఒకటే విషయం మీరు చెప్పదలుచుకున్నా, నేను ఏం సంపాదించాలి. నేను 2013 ఎంపీటీకి గెలిచిన అంత ముందుకు ఉన్న ఆస్తులు తప్ప మా నాయన సంపాదించే చెప్తే నేను అద్దెకి భూమి గడపండి. వాస్తవానికి నేను అప్పటికే ఇల్లు కట్టుకున్నాను. మీకు అందరూ తెలుసు. మా ఇదే ఇల్లు కూడా 2010 కట్టుకున్నా. ఆ తర్వాత అప్పటి నాకు 2 బోధబండ్లు ఉండే, ఇవే అవే బోధబండ్లు ఉన్నాయి. అంతే తప్ప నాకు ₹1 కూడా సంపాదించిన ఆస్తిని సంపాదించలేదు. మా అత్త ఇచ్చే ప్లాట్ కూడా అమ్ముకున్న తప్ప నేను ఎక్కడ కూడా రూపాయలు సంపాదించి ఈరోజు కూడా వాస్తవం నాకు ఇంత అప్పుని తప్పితే ఆ పైసలు లేవు. కాబట్టి చాలామంది కొంత పట్టణాలు వచ్చి మెడగా కాళ్ళు వేసుకొని ఇంటిలో పోయి సర్పంచ్ ఏది సంపాదించినా ఆడ సంపాదించినా ఆ రాముడు నెంబర్ వేసుకుంటూ ఆ పాడ నెంబర్ వేసుకుంటూ చేయడం రకరకాల అపోలు చేసుకుంటారు. ఇలా రాను అన్నట్టుగా ఆయన మేము బాధపడతాము. ఎందుకంటే మేము పొలిటికల్ చేసినాం. బాధపడి ఒక వ్యక్తి ఒక వ్యక్తి అంటే అందరికీ ఎప్పుడు నచ్చడు. పంచాయతీ పోతే మనం ఎట్టా నచ్చాం. మనం ఆడు పోయినప్పుడు ఎన్ని నష్టం అవుతుంది, న్యాయం మనకు అవుతున్న కొద్దిగా వ్యక్తులు అయితే కష్టం. మనం అదే మనం జరిగింది తప్ప మనం ఎక్కడ కూడా సులాభాలు పోలేదు, ఎక్కడ ₹1 అన్యకాలం చేయలేదు, రూపాయలు సంపాదించలేదు. వాస్తవం కాబట్టి మా అంతా మేము మంచిగానే ఉన్నాం. మా కుటుంబ సభ్యులు అందరం కూడా నా ఎన్నిక కూడా మా అన్నదమ్ములు కానీ మా కుటుంబ సభ్యులు కానీ బాగా కానీ అందరూ కూడా నాకు బాగా సహకరించేందుకు నేను అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే వాస్తవానికి ఏంటంటే నాకన్నా ముందు సర్పంచ్ అంత పెద్ద పెద్దవాళ్ళు, మా అమ్మ కానీ పాండేడు గారు కానీ రాముడు గారు జేజేడు గారు మా అత్తమ్మ కానీ అంత పెద్దవాళ్ళు. సో నా ఏడుకు వచ్చేసరికి నేను కూడా కొద్దిగా ఏదో ఒక వెరైటీ ఉండాలి, ఎప్పుడు వాళ్ళకే ఉంటుందనే ఉద్దేశంతో నేను అందరూ సన్మానం చేసుకోవాలి. నా టైంలో నేను సర్పంచ్ అయిన తర్వాత నా యొక్క పాలకవర్గాన్ని కానీ నాకున్న పెద్దలు నేను శిష్యులు ఇలా రావడం అన్నాడు. అందరూ కూడా నిజంగా కూడా మేము అందరం కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చేవాళ్ళు. ఎడున్నాం సర్పంచ్ అయిన అందరం కూడా రాముడు గారు కానీ పాండేడు గారు కానీ నేను కానీ కొండలు కానీ జేజేడు గారు కానీ మా అమ్మ కానీ అందరూ కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చాను. వాస్తవం కూడా అందులో ఏ సందేహం లేదు. కాబట్టి ఏమున్నా కూడా ఒక పార్టీ కుటుంబం లెక్కనే మా వాట్సాప్లు మా ఊసభ్యులు అందరినీ కూడా సన్మానించుకోవాలని చెప్పి నాకున్న ఉద్దేశంతో ఎంతో కొద్దిగా ఖర్చు పెట్టి అందరూ మెమెంటోస్ కానీ శాల్వాలు కానీ ఫోటో ఉండాలి, ఎప్పుడు వాళ్ళకి గుర్తింపు ఉండాలి. ఎందుకంటే పలానా టైంలో మనం ఫోటో ఇంట్లో ఉంటే పిల్లలు కూడా పాండన కాలేజ్ చేసే పిల్లలు మా తాత సర్పంచ్ చేసిందని
ఒక గుర్తింపు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మొత్తం కోల్పోయినారు. డబ్బు సంపాదించాలి. ఈ పంచాయతీ పోయి ఆ పంచాయతీ పోయి పొద్దున్న లేస్తే అప్పట్లో పార్టీ కొట్లాడాలు, టీడీపీ పొద్దుకు కమ్యూనిస్ట్ రకరకాల ఇబ్బంది పడడం చూసినాం. రకరకాల కొట్లాడిన వాళ్ళు అన్నీ వాళ్ళ ఏం సాధించలే, వాస్తవానికి ఏం సంపాదించలే, వాళ్ళకి ఏం గౌరవం దక్క కనీసం. ఇంత కొట్లాడి ఇంత సర్వీస్ చేసి ఈరోజు కూడా ఊళ్ళో పంచడం ఇద్దరు రావాల్సిందే, సార్ జేదేడు రావాలి, మీ అందరూ ఉండవలసిందే. మాకు గుర్తిపోయింది, ఏదో ఒక గుర్తింపు ఉండాలి. అది ఉద్దేశంతో నేను అందరూ కూడా మా అందరి ఫోటోలు కూడా సర్పంచ్ ఫోటోలు కూడా ఫ్రేమ్ కట్టించి ఇలా గ్రామ పంచాయతీ పెట్టించిన అందరూ కూడా ప్రతి ఒక్క ఫోటో కూడా గ్రామ పంచాయతీ పెట్టించిన. అందరూ కూడా ఇక్కడ ఉన్న స్టేజ్ ప్రతి ఒక్కరు కూడా సన్మానం చేయదలుచుకున్నా, మాజీ సర్పంచ్ కూడా మెమోరీ చేయదలుచుకున్నా అని చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేసిన. నేను ఈ ప్రోగ్రాంకి ఎవరిని ఫోన్ చేసి అవ్వాలని నా మీద ప్రేమలు వాళ్ళను నాకున్న అభిమానులు అందరూ కూడా వచ్చి నాకు సన్మాన ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు నాకు ఈ 5 సంవత్సరాలు నాకు సహకరించే మా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి కానీ, మా ఉప సర్పంచ్ గారు, మా ఎంపీటీసీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత సమయం చాలా ఎక్కువైతుంది. అందరూ కూడా నిన్న మరి చెప్పగానే మా ఎంపీటీసీ గారు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసిండు. మరి మనకి వచ్చిన అందరూ సన్మానం చేస్తుంటా. సన్మానం చేసినాక అందరూ కూడా మా ఎంపీటీసీ గారు చేసిన భోజనాలు కూడా భోజనం చేసి వెళ్ళవలసింది మనం చేస్తున్నా. మరి ముఖ్యంగా చిన్న బాధ కూడా ఉంది. ఎందుకంటే ఒక 23-22 ఏళ్ళు ఎప్పుడు ఇటుపక్కన కూర్చున్నా, ఎప్పుడు అటుపక్క కూర్చోలేదు. సిపిఎం పార్టీ కార్యదర్శి ఉన్నా, బీజేపీ జిల్లా సభ్యులు ఉన్నా, చౌటుపల్లి మీటింగ్ అయినా, మండల పరిషత్ ఏడ కూర్చున్నా ఇంత ఇటువైపు కూర్చున్నా. కానీ సంతోషం ఉంది. కాకుండా అంటే ఊర్లోకి వెళ్ళిపోయినందుకు కొద్దిగా బాధ ఉంది. 22 ఏళ్ళు ఊళ్ళో ఉండి ప్రజలతో మమేకం అయ్యి అందరి కష్టకాల పాలు పంచుకొని ప్రతి పొద్దున్న లేస్తే మా ఇంటి పిల్లలు ఉండేది. వాస్తవానికి ఏదో రకంగా చిన్న కుటుంబంలో పుట్టి, అతి బీద కుటుంబంలో పుట్టి ఇంత పెద్ద మనసులో ప్రయాణం చేసి ఎంతోమంది సహకారాలు అందించి నాకు ఉన్న వ్యక్తిగత దృష్టి నాకు, ఎందుకంటే పిల్లల చదువు చూస్తే మా పాప 10th క్లాసు, మరి మాకు ఇక్కడ ఉంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఉద్దేశంతో తప్పని పరిస్థితి సిటీ వాళ్ళు వచ్చి తప్ప అయినప్పటికీ వెళ్ళగా నేను నాకు పదవి ఉన్నా లేకపోయినా ఫ్యూచర్లో ఏదున్నా నాకు ఇప్పటికే మీకు చాలా పదవులు ఇచ్చారు. ఏ ఒక్క కూడా నేను పదవులు వేయలేదు. నాకు అన్ని పదవులు ఇచ్చి ఇక నన్ను ఇంత చిన్న వయసులో ఇంత బీద కూడా నన్ను బాగా సహకరించి నాకు ఓట్లు వేసి గెలిపించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఎల్లవేళ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరినీ పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. 4.5 సంవత్సరాలు మన గ్రామానికి విశిష్ట సేవలు అందించినటువంటి ఎంపీటీసీ బద్దం కొండలరెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా సింగిల్ విండో డైరెక్టర్ గారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ధన్యవాదాలు.
కోఆప్షన్ మెంబర్ కొండలి ప్రతాప్ రెడ్డి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతాను. రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ ఉప్పిడి శ్రీనివాస్ గౌడ్ గారిని సన్మానించవలసిందిగా కోరుతాను. థ్యాంక్ యూ సార్. 5 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సేవలు అందించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. 5 సంవత్సరాలు సేవలు అందించినటువంటి చక్కడి రామరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. మాజీ సర్పంచ్ని తల్లి కొడుకులుగా వారిద్దరు కూడా 10 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవలు అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరం కలిసి సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం.
అవుపిస్తలేవు. ఇప్పుడు కింద పడ చూడ కింద పడ